జంగిల్ మధ్యలో చిన్న అందమైన గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కుహకుహలు, పిల్లలు నదిలో ఆడుకుంటున్నారు. గ్రామంలోని ప్రతి మూల చక్కని శాంతి, ఆనందంతో నిండిపోయి ఉంటుంది. లిలీ అనే చిన్న పాప చిరునవ్వుతో పూల బుట్టను పట్టుకుని పరుగులు తీస్తోంది. ఆమెని చూసి గ్రామస్థులు అందరూ అభినందిస్తున్నారు. ఒకరోజు ఈ ప్రశాంతతను జంగిల్ నుంచి వచ్చే పెద్ద శబ్దం భగ్నం చేస్తుంది. గ్రామస్థులు భయంతో అడవి వైపున చూస్తారు. అప్పుడు అతిపెద్ద అనకొండ జంగిల్ నుండి బయటకు వస్తుంది. అది తన పెద్ద తోకతో కార్లు, గుడిసెలను కూల్చేస్తుంది. అందరూ గభాలపడి పారిపోతారు. గ్రామ పెద్దలు వారిని శాంతపరిచేందుకు ప్రయత్నించినా ఎవ్వరూ వినరు. లిలీ ఒక గుడిసె వెనుక దాక్కుని ఆ అనకొండను గమనిస్తుంది. పారిపోవడం ఉపయోగం లేదు. ఆలోచించాలి అంటూ తలలోకి ఒక ఐడియా వస్తుంది. ఆమెకు పండగ కోసం దాచిన బాణసంచా గుర్తుకు వస్తుంది. మనం దీన్ని ఉపయోగిస్తే ఆ పాముకు భయం పెట్టగలం. లిలీ తన మామ గుడిసె నుండి బాణసంచా తీసుకువస్తుంది. కొన్ని సాహసవంతులైన పిల్లలను పిలిచి బాణసంచాను గ్రామమంతా ఉంచమంటుంది. నాకు సంకేతం ఇవ్వగానే వెలిగించండి అని సూచిస్తుంది. గ్రామస్థులు మొదట భయపడినా లిలీ ధైర్యాన్ని చూసి ఆమె చెప్పినట్టు చేయాలని నిర్ణయించుకుంటారు. అనకొండ గ్రామమధ్యానికి చేరుకునేసరికి లిలీ ఒక పీఠం మీదకు ఎక్కి ఇప్పుడే వెలిగించండి అని అరుస్తుంది. ఒక్కసారిగా బాణసంచా వెలుగులు, పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. పాము ఆగి గమనిస్తుంది. ఈ వెలుగులు, శబ్దాలు దానిని భయపెడతాయి. అది జంగిల్ వైపు తిరిగి పరుగులు పెడుతుంది. గ్రామస్థులు ఉత్సాహంగా జయజయధ్వానాలు చేస్తారు. లిలీ ధైర్యం ద్వారా గ్రామం కాపాడబడింది. గ్రామం ఆనందంతో నిండిపోయి అందరూ పాటలు పాడుతూ చందమామ వెలుగులో నాట్యాలు చేస్తారు. జంగిల్ మళ్లీ ప్రశాంతంగా కనిపిస్తుంది.